హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఆర్ ముచ్చట్లు. దిస్ ఇస్ విక్కీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రిలీజ్ అయి దుమ్ము లేపుతున్న మన ఆర్జీవి నాగార్జున గారి శివ మూవీ గురించి. మన తెలుగు సినిమా చరిత్రలోనే ఇంకో 100 సంవత్సరాలు గడిచినా మనం ఎంతో గౌరవంగా మాట్లాడుకునే సినిమా శివ. నాగార్జున గారి కెరియర్ నే మార్చేసిన సినిమా శివ. 1989 అక్టోబర్ 5 రిలీజ్ అయి ఈ సినిమా ఎంతో ఘన విజయాన్ని సాధించింది. నాగార్జున గారు అప్పటికే పలు సినిమాలు చేసిన తనకు తగిన గుర్తింపు, స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది మాత్రం శివ సినిమానే చెప్పుకోవాలి. మన ఆర్జీవి గారికి ఇదే మొదటి సినిమా. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయకుండా శివ లాంటి ఒక మాస్టర్ పీస్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించడం అంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇనిషియల్ గా ఆర్జీవి గారి దగ్గర రాత్రి అనే ఒక హర్రర్ స్క్రిప్ట్ ఉండే. యాక్చువల్ గా తన ఫస్ట్ మూవీ కింద అదే తీయాలని ఆయన అనుకున్నాడు. కానీ ఇంతలోనే నాగార్జున గారితో ఛాయిస్ రావడం, అనుకోకుండా శివ స్క్రిప్ట్ తీయడం, అది ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయడం, అలా అయిపోయింది అంతే. యాక్చువల్లీ ఆర్జీవి గారికి రియల్ ఇన్సిడెంట్స్ తో మూవీ తీయడం చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. సో రియల్ గా తన కాలేజ్ లో చూసిన ఇన్సిడెంట్స్ తో శివ స్టోరీని డెవలప్ చేసుకున్నాడు. ఒక ఈవెంట్ లో మన రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు, ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎవరి దగ్గర పని చేయకుండా ఒక యువ కెరటం మన టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది. తనే ఆర్జీవి. శివ అనే ఒక తుఫాన్తో రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు చేసి మన 20s ఆ ఇంపాక్ట్ అంతలా ఫీల్ అవ్వలేదు. కానీ 90s జనరేషన్స్ ఆర్ వెరీ ఎంజాయ్డ్ ద ఇంపాక్ట్. అప్పట్లో శివ మూవీ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఎక్కడ చూసినా శివ 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 ఓ రేంజ్ లో ఉండేది. దే ఆర్ ఎంజాయ్డ్ ద మ్యానియా ఆఫ్ శివ. ఇంకా స్పెషల్ గా ఈ మూవీలో ఫైట్స్ గురించి మాట్లాడాలంటే తెలుగు సినిమా చరిత్రలోనే శివ ముందు, శివ తర్వాత అని చెప్పుకోవాలి. తెలుగులో కూడా అంతకుముందుకు ఫైట్స్ బాగానే ఉండేవి, కానీ శివ తర్వాత రియలిస్టిక్ గా ఒరిజినల్ సౌండ్స్ తో చాలా న్యాచురల్ గా ఉండేవి. అంతకుముందు సినిమాల్లో ఫైట్స్ చూడాలంటే కొంచెం చిరాగ్గా హెవీ సౌండ్స్ తో ఉండేది. బట్ శివలో దాన్ని రియలిస్టిక్ గా మార్చారు. ఆఫ్టర్ శివ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీస్. ఇక ఆర్జీవి యాంగిల్స్ అయితే తోపు. ఇప్పుడు చూసినా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ యాంగిల్స్ ఏంట్రా బాబు, ఫస్ట్ టైం డైరెక్టర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ రేంజ్ మూవీ అంటే ఒక ఆర్జీవి గారికే సాధ్యం అని చెప్పాలి. శివ మూవీ మొత్తానికి చైన్ ఫైట్ హైలైట్ భయ్యా. రీసెంట్ గా రిలీజ్ సందర్భంగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మాట్లాడుతూ ఆ సినిమాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా స్కూల్ కి చైన్ తీసుకొని వెళ్ళానని చెప్పుకొచ్చారు. అలా ఉండేది మరి ఆ రోజుల్లో శివ మూవీ ఇంపాక్ట్ అంటే. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టర్స్ గా అందరిని ఒక మెట్టెక్కించిన మూవీ శివ. రఘువరన్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. భవానీ క్యారెక్టర్ కి ఆయన చాలా బాగా న్యాయం చేశారు. నాగార్జున గారు శివ మూవీతో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఈ రోజు నాగార్జున గారు ఒక స్టార్ హీరోగా మాస్ ఇమేజ్ తో ఎదిగారంటే ఆయన కెరియర్ కి పునాది వేసింది ఖచ్చితంగా శివ మూవీ అనే చెప్పుకోవాలి. ఇక శివ మూవీ చాలా సెంటర్లో 175 రోజులు, కొన్ని సెంటర్లో 100 రోజులు, అలాగే 22 సెంటర్లో 100 రోజుల ఫంక్షన్ కూడా చాలా ఘనంగా జరుపుకుంది. 1989లోనే ఈ మూవీకి 75 లక్షల బడ్జెట్ పెట్టడం జరిగింది. అద్భుతంగా ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తూ 8 నుంచి 10 కోట్లు శివ మూవీ వసూలు చేయడం జరిగింది. ఒక్క మన తెలుగులోనే కాకుండా 1990లో హిందీలో కూడా రిలీజ్ అయ్యి శివ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 90s జనరేషన్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివ మూవీ నవంబర్ 14th గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. 36 సంవత్సరాల తర్వాత కూడా అదే రేంజ్ లో పర్ఫామ్ చేసిందంటే శివ మూవీ గొప్పతనం అని చెప్పాలి. ఫైనలీ ఐ హోప్ నాగార్జున గారు, ఆర్జీవి గారు మళ్ళీ ఒక పెద్ద సక్సెస్ తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. ఇక్కడి వరకు మా వీడియో చూసారంటే ఎంతో అంత నచ్చిందని ఆశిస్తున్నాము. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కొట్టండి మామ. దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్. విఆర్ ముచ్చట్లు.